కర్ణాటకలో హిజాబ్ మళ్ళీ వచ్చింది. ఇంతకుముందు హిజాబ్ గురించిన పెద్ద గొడవ నడిచింది. ఇప్పుడు మళ్ళీ హిజాబ్ స్కూల్స్ లోకి అలౌ చేస్తాము, కానీ సాఫ్రాన్ షాల్స్ మాత్రం అలౌ చేయము అని చెప్పేసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్తున్నాడు. సో నిజంగానే ఇది ఎంత అన్యాయంగా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఇంత నిస్సిగ్గుగా ఎలా చేయగలుగుతారు వీళ్ళు అని కూడా సందేహమే నాకు నిజంగా. అంటే ఒకదానికి ఓకే, ఇంకో దానికి ఓకే కాదు. స్కూల్ అంటే యూనిఫామ్ అని పెట్టడమే, యూనిఫామ్ అనే కాన్సెప్టే అందరూ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడ ఈ హిజాబ్ పెట్టుకోవడం ఏంటి, లేకపోతే సాఫ్రాన్ దాన్ని అలో చేయమని చెప్పడం ఏంటి? అదే సమయంలో మళ్ళీ ఇప్పుడు చాలా స్కూల్స్ లో మనం చూస్తూ ఉంటాం, అయ్యప్ప దీక్ష చేసుకుని మాలలో వస్తే మాత్రం అది కుదరదు, యూనిఫామే ఉండాలంటాడు. కరెక్ట్. సో ఇదే సాయి గారు సార్ చెప్తారు సార్, డీటెయిల్స్ చెప్తారు హిజాబ్ సో ఇది మనకు తెలిసింది. ఈ కేసు యాక్చువల్లీ సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఇది సిద్ధరామయ్య గారు అడిగినప్పుడు ఆయనకు అది కూడా తెలియదు. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇవ్వలేదు ఇంకా. దాని లోపల ఒక కేసు అక్కడ నడుస్తున్నప్పుడు మీరు దానికి భిన్నంగా మీరు ఎట్లా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు? ఇట్స్ అ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. అండ్ డెఫినెట్లీ సిద్ధరామయ్యని రేపు సుప్రీంకోర్టు తీసుకెళ్లాల్సింది. వాళ్ళ నిర్ణయం ఇయ్యనండి. యూనిఫామ్ అంటే ఇట్స్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. పోలీస్ వాళ్ళ యూనిఫామ్, ఆర్మీ వాళ్ళ యూనిఫామ్, ఎన్సీసీ వాళ్ళ యూనిఫామ్, నేవీ వాళ్ళ యూనిఫామ్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ అంటే అందరూ సమానంగా, మీరు చెప్పినట్లు అందరూ సమానంగా ఉండాలి. అక్కడ మీరు హిజాబ్ తీసుకొస్తారు ఏంటండి? నాకు అర్థం కాదు. అప్పుడు అంటున్నారు షాల్ వేసుకోకూడదు హిందువులు, ఆరెంజ్ షాల్ వేసుకోకూడదు. నో నో నో, దట్ ఈస్ నాట్ అలౌడ్. ఆలోచించండి. రేపు మీరు, ఐ జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, హిందువులు రేపు అమ్మాయిలు మేము ఏం చెప్తారు, తల మీద నుంచి కొంచెం షాల్ లాగా వేసుకొని మేము వస్తే మమ్మల్ని ఏం చేస్తారని అడుగుతారు. దే కెన్ డూ ఇట్. హిందూ అమ్మాయిలు అంటారు మా దాంట్లో రిలీజన్లో ఉంది, అట్లా వేసుకోవచ్చు, మేము తల మీద నుంచి వీ కెన్ వేర్ ఎ షాల్ లైక్ వీళ్ళు హిజాబ్ వేసుకుంటున్నట్టు మేము కూడా వేసుకుంటాం. ఒక్క రిలీజియన్ని ఫేవర్ చేయడం అనేది కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు సాయి గారు. ఇప్పుడు కాదు, ఇది వందే మాతరంతోనే మొదలైంది. మీకు గుర్తుంటుంది, వందే మాతరం మొత్తం స్టాండ్స్ పాడకూడదని చెప్పేసి నెహ్రూ ఆడిన కుట్ర. సర్దార్ పటేల్ గారి పేరు, రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు వాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్, సర్దార్ పటేల్ ఇంకా చాలా మాటలు చెప్పారు. అది కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి ఒకసారి. ఓకే, ఇదే ఓవైసీ అంటున్నారు కదా, మనం చూసాం దట్ మనం నేషనల్ యాంథమ్ పాడొచ్చు కానీ మేము జనగణమన పాడదు. ఎందుకు? అక్కడ దాంట్లో దేవిని రెఫర్ చేస్తున్నారు. అరే బాస్, మీ పూర్వజులు అందరూ హిందువులు ఉండే, మీరు ఇస్లాం అక్కడ పైనుంచి వచ్చి పడలేదు. మీరు ఇప్పుడు సడన్గా మిస్టర్ ఓవైసీ ఎప్పటి నుంచో అక్కడ హిందువుల వీళ్ళందరూ కన్వర్ట్ చేసుకున్నారు వీళ్ళు. అది మీరు మర్చిపోకూడదు ఎప్పుడు. సో మా దేవీలు ఉంటారు వందే మాత్రంలో. సో ఈ కర్ణాటకలో హిజాబ్ వేసేసుకుని ఆ ఓట్ల కోసం, ఇది దావంగిరేలో జరిగింది సాయి గారు. దావంగిరేలో అక్కడ క్యాండిడేట్ సెలక్షన్లో అక్కడ పాత ఒక ఎంపీ గారు ఉన్నారు, చామనూరు శివశంకరప్ప అని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఈసారి కూడా కాంటెస్ట్ చేశారు. కాంటెస్ట్ చేసిన అక్కడ ముస్లిం క్యాండిడేట్ పెట్టాలని చెప్పి పెద్ద గొడవ జరిగింది. ఆల్మోస్ట్ ఈయన టికెట్ పోయింది ఈయనది. ఆలోచించండి, ముస్లిం క్యాండిడేట్ పెట్టాలంట. డిమాండ్ వాళ్ళది, రిక్వెస్ట్ కాదు, డిమాండ్. ముస్లిం క్యాండిడేట్ పెట్టండి, లేకుంటే మీకు ఓట్లు రాదు. ఇది సాయి గారు కత్తి పెట్టి మొత్తం థ్రెట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. చాలా మటుకు ఇది హిందువులు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది ఒక ఎథనిక్ క్లెన్జింగ్ జరుగుతుంది, ఇది మనం మర్చిపోకూడదు ఎప్పుడు. ఈ హిజాబ్ కాంట్రవర్సీ రేపు మీరు సుప్రీంకోర్టులో ఒక హిజాబ్ వేసుకొని నేను వచ్చి ఆర్గ్యూ చేస్తానంటే సుప్రీంకోర్టు అలౌ చేస్తారా సాయి గారు? నాకు అడగాలని ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. రేపు ఆర్మీలో ఒక నర్స్గా ఉన్న ఒక ముస్లిం మహిళ అంటుంది నేను కూడా హిజాబ్ వేసుకుంటానంటే అలౌ చేస్తారా? ఇది మనం అడగాల్సింది. చాలా ఉన్నాయి ఇట్లాంటిది. ఓకే, మన ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు జనేవ్ కట్ చేసిన కేసెస్ ఎన్ని ఉన్నాయి సాయి గారు? బొట్టేసుకెళ్తే అమ్మాయిల్ని కొన్ని క్రిస్టియన్ స్కూల్స్లో అలౌ చేయరు, వేసుకోకూడదు. కల్వా వేసుకుంటే వేసుకోకూడదు. ఎందుకు? ఇప్పుడు చూడండి, బ్యాలెన్సింగ్ యాక్ట్, మంకీ బ్యాలెన్సింగ్ అంటారు దీన్ని. సిద్ధరామయ్య మీరు సీక్రెట్ థ్రెడ్ వేసుకోండి, ప్రాబ్లం లేదు. అరే అదేం పెద్ద పని చేసినట్లున్నాం. మేము షాల్ వేసుకుంటే ఏమవుతుంది? మేము ఏం చేస్తారు మీరు? ఇది అడగాలి సాయి గారు. అక్కడున్న కర్ణాటకలో ఉన్న ప్రజల ప్రాబ్లం ఇది. వాళ్ళు ఈ సెక్యులరిజం వెంటబడి వాళ్ళు కూడా అదే ట్రిప్లో వచ్చేసారు. రేపు వాళ్ళ గడప మీద ఎవరు వచ్చి కొడతారు చూడండి, ఆ రోజు నేర్చుకుంటారు వాళ్ళు. రేపు వాళ్ళ అమ్మాయిలు కనిపించకుండా పోయినప్పుడు అప్పుడు ఏడుస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది లవ్ జిహాద్ అంటే ఏంటనేది. లేదు లేదు అంటారు, ఉంది, చూస్తున్నారు మీరు చాలా క్లియర్గా. మనం చూసాం ఏం జరిగింది టీసీఎస్ నాసిక్లో అని చెప్పి. మర్చిపోకూడదు. ఫర్ దమ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు రిలీజియన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మిగతా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్, రిలీజియన్ మ్యాటర్స్. దానికోసం సిద్ధరామయ్య గారు ఓటు కోసం ఏమైనా చేసుకుంటారు, దేశం నమ్ముకుంటారు వీళ్ళు. అదే వీళ్ళు చేస్తున్నారు. దీన్ని కౌంటర్ చేయాల్సింది
ద పెటిషన్ ఇన్ సుప్రీం కోర్ట్ షుడ్ బి టేకన్ అప్ అండ్ దీనికి ఒక స్టే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. యూనిఫామ్ అంటే అందరికి ఒకటే యూనిఫామ్, మీరు రాక్కర్లేదు. కేరళలో జరిగింది సాయి గారు, ఒక స్కూల్లో, ఇది మీకు తెలుసు ఇన్సిడెంట్. అది కేరళలో ఒక కాన్వెంట్ స్కూల్లో ఒక అమ్మాయి హిజాబ్ వేసుకొస్తే సిస్టర్స్ అన్నారు నథింగ్ డూయింగ్, గెట్ అవుట్. వీళ్ళు ఒక్కరికి దమ్ము లేకుండా కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి. లాస్ట్లో వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని అక్కడి నుంచి. అలౌ చేయలేదు. సిస్టర్స్ వెరీ స్ట్రిక్ట్. సారీ, యూనిఫామ్ అంటే యూనిఫామ్, హిజాబ్ అలౌ చేయం, ఏం అలౌ చేయమని చెప్పారు వాళ్ళు క్లియర్. కేరళ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ విత్డ్రా చేసుకున్నారు తర్వాత. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది క్రిస్టియన్ కమ్యూనిటీతో ఆడుకుంటే వాళ్ళ ఓట్లు పోతాయని చెప్పేసి. ఇదే కేసు సిద్ధరామయ్య గారిని అడగాలనుకుంటున్నాను. రేపు కాన్వెంట్ స్కూల్స్లో కర్ణాటకలో మీరు హిజాబ్ వేసి ట్రై చేయండి ఒకసారి, వాళ్ళు రూపాయలు రానియరు వాళ్ళు. అప్పుడు వీళ్ళెవరో అన్నారు నన్స్ ఎందుకు యూనిఫామ్ వేసుకుంటారు, వాళ్ళ డ్రెస్ వేసుకుంటారు. అరే వాళ్ళ రిలీజియస్ ఆర్డరే అది. మన దగ్గర స్వామిలు ఉంటారు చూడండి, అట్లనే దట్స్ అ రిలీజియస్ ఆర్డర్ దే హ్యావ్ టు ఫాలో. దిస్ ఇస్ సంథింగ్, హిజాబ్ ఇస్ నాట్ ఏం చెప్తారు రిలీజియస్, ఎసెన్షియల్ రిలీజియస్ కాదు, ప్రాక్టీస్ కాదు. చాలా బాగా సాయి గారు ఇంట్రెస్టింగ్లీ వీ షుడ్ డిబేట్ ఆన్ దాట్. జస్టిస్ నాగరత్న ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ అయితే రిజర్వ్ అయిపోయింది. అక్కడికి వద్దాం అనుకున్నాను. చెప్పండి కామెంట్ సాయి గారు సూపర్. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి సార్. ఇది కేసు ఒరిజినల్లీ ఈ కేసు ఫైల్ చేసింది ఆల్ ఇండియా యంగ్ లాయర్స్ అసోసియేషన్ అని చెప్పి అప్పుడు కేసు వేశారు, శబరిమల కేసు. ఆ కేసు అప్పుడు సుప్రీంకోర్టు టేకప్ చేసి దాన్ని మహిళల్ని అలో చేయొచ్చు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చిందంటే సాయి గారు, దిస్ ఆల్ ఇండియా యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనేది కమ్యూనిస్ట్ అండ్ జిహాదీ వాళ్ళ ఒక గ్రూప్, వాళ్ళు చేసిన పని. సో జస్టిస్ నాగరత్న అదే అడిగారు, మీకు ఏముంది లోకల్ స్టాండ్ అయ్యి, మీకు హిందూ కాదు, మీరు యు ఆర్ అ ముస్లిం, ఓకే, వాట్ లోకల్ స్టాండ్ అయ్యి యూ హ్యావ్ టు కమ్ అండ్ ఆర్గ్యూ దిస్ కేస్. మీరు మిమ్మల్ని ఎవరు అలో చేశారు? అప్పుడున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరో నాకు తెలియదు కానీ హూ ఆర్ హీ షుడ్ బి టేకెన్ టు టాస్క్ అండ్ షీ గివ్ ఇట్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్. వెళ్ళి పని చేయండి రా మీరు అని చెప్పారు. దీని వెనక తిరగడం బదులు మీ గో అండ్ డూ సమ్ వర్క్ అన్నారు. ఆమె చాలా క్లియర్గా అన్నారు దట్ హిందువుల మతం వాళ్ళు వచ్చి వాళ్ళు ఆర్గ్యూ చేస్తే ఇంకోటి, మీరు యంగ్ లాయర్స్ అసోసియేషన్ హూ ఆర్ యూ పీపుల్ అని అడిగింది. చాలా మటుకు ఇన్ఫాక్ట్ ప్రతి పాయింట్ మీద షీ వాజ్ మోస్ట్ వోకల్ జడ్జ్ ఇన్ దట్ ఎంటైర్ ప్యానల్. అండ్ మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు కూడా శబరిమల జడ్జ్మెంట్ వచ్చినప్పుడు జస్టిస్ ఇందూ మల్హోత్రా గేవ్ ఎ డిసెంటింగ్ ఆర్డర్, మహిళ. కానీ మేల్ జడ్జెస్ ఆల్ గేవ్ ఫార్ జడ్జెస్, ఎక్కువ మెజారిటీ ఒపీనియన్ ఉండే అనుకోండి అది. కానీ అప్పుడు ఇందూ మల్హోత్రా గారు రాశారు సేయింగ్ దట్ ఒక దేవుడికి ఒక పర్సనల్ బిలీఫ్, అది లెట్ ఇట్ బీ దాట్ వే, డోంట్ ట్రై అండ్ ఇంటర్ఫియర్ ఇట్. ఇప్పుడు సుప్రీంకోర్టు అంటున్నారు కోర్ట్కి రిలీజియస్ ప్రాక్టీసెస్లో వాళ్ళు దాంట్లో ఇంటర్ఫియర్ చేయకూడదు. ఇట్ ఇస్ ద డొమైన్ ఆఫ్ ద లెజిస్లేచర్. మనం దేవుడు ఇంటికి వెళ్తున్నాము, ఆ దేవుడు ఏ చట్టం వాళ్ళు అక్కడ పెట్టాడో అదే చట్టం మనం పాటించాల్సింది. వెరీ సింపుల్. మీరు ఒకరి ఇంటికి వెళ్ళి నేను షూస్ వేసుకొని మీ ఇంటి లోపలికి వస్తానంటే సారీ, దిస్ ఇస్ ద రూల్ ఇన్ మై హౌస్, మీరు నా ఇంటికి వచ్చారు, ఆ చట్టం పాటించండి, అది చాలా ఇంపార్టెంట్. సో దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్, శబరిమల జడ్జ్మెంట్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, కానీ అది జడ్జ్మెంట్ కాదు. అది మన ప్రేక్షకులకు ఒకసారి క్లారిఫై చేయాలి. ఇది సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇస్తారు, ఆ జడ్జ్మెంట్ మీద మిగతా వాళ్ళు ఒక ఒపీనియన్ ఇస్తారు. చిన్న చిన్న జడ్జెస్ కూర్చోబెడతారు, చిన్న చిన్న బెంచెస్ కూర్చోబెడతారు, ఆ బెంచెస్ ఒపీనియన్ ఇస్తారు సాయి గారు. దట్ విల్ వాట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే పార్సీ కేసు ఒకటి ఉంది, ముస్లిమ్స్లో ఒక జెనిటల్ మ్యూటిలేషన్ గురించి ఒకటి ఉంది, ఓకే, అదంతా దీంట్లో వస్తుంది అన్నమాట, బోరా ముస్లిమ్స్లో దాంట్లో. ఇదన్నీ ఫాలోయింగ్ దిస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇది క్లారిఫై అయిపోతుంది. కానీ నాకేం నచ్చిందంటే ఒక మహిళ, అండ్ షీ వాజ్ వెహమెంట్లీ ఆర్గ్యూయింగ్, హూ ద హెల్ ఆర్ యూ? ఇవాళ దాకా ఒక్క సుప్రీంకోర్టు జడ్జ్ అడగలేరు వీళ్ళ లోకల్ స్టాండ్ అయ్యి, వీరు ఎవరు, ఈ ఒరిజినల్ కేసు ఫైల్ చేస్తుంది ఎవరు? షీ ఫౌండ్ అవుట్, ఆమె మొత్తం సర్చ్ చేసి తీస్తుంది బయటికి, దట్ వీళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళు ముస్లిం వాళ్ళు, వీళ్ళందరూ కలిసి కావాలని చెప్పి శబరిమల కేసు వేశారు వీళ్ళు తీసుకొచ్చి. దే హ్యాడ్ నో లోకల్ స్టాండ్ అయిన దట్. ఇది మనం అనుకోకూడదు. దిస్ ఇస్ షియర్లీ డెస్ట్రాయింగ్ అ రిలీజన్. హిందూయిజం అనే ఒక రిలీజన్ ఉండకుండా చూడడానికి దేశంలో చాలా మందికి కావాలని. కానీ ఐఎమ్ సో హ్యాపీ విత్ పీపుల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సాయి గారు, వాళ్ళకి పాఠం నేర్పించారు మమతా బెనర్జీ. మనం చూస్తుంటారు కోర్టుకు వెళ్ళింది, ఆమెను ఎట్లా అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది ఆమెకి బయటికి. జడ్జి దగ్గర చెప్తుంది నన్ను కొట్టడానికి వచ్చారు, బయట చంపడానికి వచ్చారు అని చెప్తున్నారు. అంత భయపడింది ఆమె. బయట చోర్ 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 అని లొలి చేశారు పబ్లిక్, భయపడి పారిపోయింది ఆమె అక్కడి నుంచి. ఈ లెసన్ మర్చిపోకూడదు. ఐఎమ్ నాట్ సెయింగ్ వైలెన్స్ షుడ్ బి దేర్, కాదు. ఈవెన్ సువేందు అధికారి చాలా క్లియర్గా చెప్పారు, ఏ రోజు ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, ఫినిష్, కాపాడుకుంటాం అందరిని మేము అని. కానీ ఇదే మమతా బెనర్జీ 320 మంది చనిపోయిన తర్వాత, మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఈ మమతా బెనర్జీ అప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు సాయి గారు?
అప్పుడు మమతా బెనర్జీ కనిపించలేదే కోర్టులో. అప్పుడు ఆమెకి ఏమైందంట? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని కొడుతున్నప్పుడు ఆమెకి అప్పుడు తెలిసిపోతుంది ఏమైతుంది, ఇప్పుడు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని. కానీ అప్పుడు కంపారిజన్ లేదు టైగర్, అబ్సల్యూట్లీ నో కంపారిజన్. కానీ ఈ జడ్జ్మెంట్ ఒకటి, ఈ బొత్సల జడ్జ్మెంట్ ఒకటి, రాబోయే శబరిమల జడ్జ్మెంట్, దాన్ని ఆల్రెడీ వీ కెన్ మేక్అవుట్ వాట్ ద జడ్జ్మెంట్ విల్ బి, చాలా క్లియర్గా ఉంది, యునానిమస్గా ఉండొచ్చు మోస్ట్లీ. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కేరళలో కేసెస్ ఉన్నాయి, మనం కాశీ విశ్వనాథ్ ఉంది, చూద్దాం. కాశీ మథుర అభి బాకీ హై. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.